చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న గేమ్ చేంజర్ టీజర్ రికార్డుల మీద రికార్డులు కొడుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఒక తుఫాన్ అయితే రాబోతుంది అన్న, టీజర్ చూడగానే ఒక తుఫాన్ రాబోతుంది. ఈ తుఫాన్ ఎట్లుంటుంది అంటే ఎవరు కొట్టలేని తుఫాన్. ఈ తుఫాన్ లో మాత్రం చిన్న చిన్న అన్ని కూడా కొట్టుకోతాయి నన్ను, దాని పేర్లకు అవసరం 100% ఈ తుఫాన్ లో మాత్రం పెద్ద రణరంగం ఇది. సో నాకు మెసేజ్ చెప్తున్నా, నాకు శంకర్ పైన ఎంత నమ్మకం ఉందో, తమన్ మీద ఎంత నమ్మకం ఉందో, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద అంతే నమ్మకం ఉంది. సో నిజంగా తాను ఏదో నార్మల్గా ఏదంటే మాస్ ఫైట్లు పెట్టి 2-3 స్టెప్లు అది కాదు. చూడండి తాను విధానం చూస్తుంటే ఫార్మల్ షర్ట్ ఫార్మల్ పార్టీ వేసుకుని డాన్స్ చేస్తుంటే మామూలు అనిపించలేదు. చెప్తానా ఒక డాన్స్ చేశాడు భయ్య రామచ్చమంత డాన్స్ లో, తను పవన్ కళ్యాణ్ కండు వేసుకుంటే అక్కడ అర్థమైంది అన్న, తను ఒక జనసేన కార్యకర్త క్లియర్ కట్ గా తన ప్రచారంలో చేయకపోయినా కూడా అక్కడ అర్థపించింది. అప్పుడు 100% ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా సినిమాకి వెళ్తారు కాబట్టి చూసాను. అవునా కదా, సినిమాకి మంచి సక్సెస్ అయ్యే రేటు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటన్నా పోస్టర్ లో కూడా వాల్టర్ వీరే పోస్ట్ పెట్టాడు. అక్కడ మనకి ఏంటంటే చరణ్ అన్న ఏదో మెగాస్టార్ కొడుకులాగా మాకు అనిపించలేదు, ఒక మెగా ఫ్యాన్ లాగా అనిపించింది అనమాట. సో నిజంగా మాకు చాలా చాలా కనెక్ట్ అయిపోయింది అన్న, చాలా బాగా అనిపించింది. టీజర్ లో కూడా మాకు కొత్త మన కొండరెడ్డి బుర్జు కానీ ఒక సీన్ ఉంటుంది భయ్య, సహజంగా మన RRR లో రామ్ చరణ్ అగ్రెసివ్ అవుతాడు, ఇలా నీళ్ళకు అగ్రెసివ్ అవుతుంటే చాలా అమ్మ ఇంత కూడా ఇంత మంచిగా ఉండదు అనిపోయినా. కొన్ని కళ్ళ మీద పడుతుంది నాకు కొన్ని సీన్స్ అయితే చాలా క్రేజీ అనిపించింది. ఒక చెప్తాను, వారానికి ఒక సినిమా వస్తుంది, నెలకు సినిమా వస్తుంది, సంవత్సరానికి ఒక సినిమా, కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా కొన్ని వస్తాయి. అలాంటి సినిమానే గేమ్ చేంజర్. ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇది మన సినిమా, మనోడి సినిమా, దయచేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే అన్న.